ఈ మూవీ 2026 సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయింది. కానీ తెలుగులో అప్పుడు సినిమాలు ఎక్కువ ఉండడం వల్ల రిలీజ్ ఆగిపోయింది. ప్రెజెంట్ ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్తాను. ఈ మూవీ మొత్తం 1960s కాలంలో తమిళనాడులో జరిగిన ఆఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనే రియల్ ఇన్సిడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. హిందీ భాషని బలవంతంగా స్కూల్స్లో ఎగ్జామ్స్లో మ్యాండేటరీ చేసినప్పుడు అక్కడి ప్రజలు ఎలాంటి పోరాటం చేశారు అనేదే మెయిన్ పాయింట్. హీరో అంటే శివకార్తికేయన్ గారు మొదట తన పర్సనల్ లైఫ్ ఇంకా ఫ్రెండ్ కోసం ఈ పోరాటాన్ని ఆపినా తర్వాత ఎలాంటి రియలైజేషన్తో మళ్లీ తిరిగి వచ్చాడు, ఎలా లీడర్గా ఎదిగాడు అనేది ఇక్కడ చూడాలి. సుధా కొంగరా గారు ఈ సినిమాకి డైరెక్టర్. ఆమెప్పుడు ఎవరూ టచ్ చెయ్యని ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ సబ్జెక్ట్ని మనకి పరిచయం చేశారు. కథలో ఉన్న పాయింట్ చాలా మంచిది, మనకి కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. కానీ కథని ఎక్కడో చూసిన ఓల్డ్ టెంప్లెట్లో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి కొత్తదనం కొంచెం తగ్గిందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం లాగ్ ఫీల్స్ వస్తాయి. లీడ్ రోల్ చేసిన శివకార్తికేయన్ గారు తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. తన పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్తో స్క్రీన్ మీద భలే షైన్ అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీలీల గారికి కూడా మంచి రోలే వచ్చింది. ఇంకా విలన్గా చేసిన జయం రవి అంటే రవిమోహన్ గారు సెకండ్ హాఫ్లో మాత్రం అదరగొట్టారు. అతన్ని చూస్తే కొన్ని సీన్స్లో నిజంగానే కోపం వస్తుంది. అథర్వ కూడా ఉన్నంతలో బాగానే ఎమోషనల్గా పండించారు. సినిమాలో సాంగ్స్ అండ్ జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. సెట్స్ అండ్ జనాల్ని చూస్తే చాలా ఖర్చు పెట్టారు అని అర్థమవుతోంది. కానీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ ఇంకా షార్ప్గా ఉండాల్సిందే. ఎడిటింగ్ కూడా సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఓవరాల్గా మీకు హిస్టరీ అండ్ రియల్ లైఫ్ స్ట్రగల్స్ మీద సినిమాలు ఇష్టం ఉంటే ఈ మూవీని జీ5లో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ రొటీన్ కమర్షియల్ సినిమా అనుకుని వెళితే మాత్రం కొంచెం బోర్ కొట్టచ్చు. ఒక మంచి హిస్టారికల్ పాయింట్ని తెలుసుకోవడానికి ఇది వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.